ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఈ నూతన సంవత్సరం ప్రారంభ నెలలో అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కుల ద్వారా ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు, మనలను తట్టి లేపుతూ ఉన్నాడు. మన పడకల యుద్ధ ఉండగానే ఆయన మనతో మాట్లాడడానికి వేచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులను బట్టి కలవరపడక, భయపడక ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో ప్రభుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనమును చదువుకుందాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఆయన అనుగ్రహించిన ఈ ప్రత్యక్షపు వాక్కును బట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఆయన అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీ తల వెంట్రుకలు ఎన్నో నీవు లెక్కించగలవా? నిన్ను సృష్టించిన నీ దేవునికి తెలుసు. ఆయన అంటున్నాడు, ఈ ఉదయకాలం నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. భయపడబాకు, ఏ పరిస్థితులను బట్టి అధైర్యపడబాకు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన అంటూ ఉన్నాడు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉన్నది. ఈ ఉదయకాలం లేచి ఈ దినచర్యను నేను ఎలా ప్రారంభించాలి, నా ఆర్థిక పరిస్థితి ఎంతో దిగజారిపోయిన అనుభవంలో ఉన్నది అని ఒకవేళ ఏ పరిస్థితులను బట్టి అయినా భయపడుతూ ఉన్నావా? ఆయన నీ పోషకుడిగా ఉన్నాడు. ఆయన అనేకమైన పిచ్చుకలను పోషించే దేవుడు. వాటన్నిటికంటే మీరు నాకు బహుశ్రేష్టమైన వారు అని ఆయన యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. మరి ఒకసారి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నీ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా నీకు భయాన్ని, కలవరాన్ని కలిగించే ఏ పరిస్థితి అయినా దేవుని ఎదుట నీ హృదయంలో ఆయనతో విన్నవించుకో. అవునయ్యా, నా తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించిన దేవుడవు ప్రభువా, నా జీవిత దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితముల చేసిన దేవుడవు ప్రభువా. అవును, నేను కూర్చుండుట, లేచుట, నడుచుట, నా నడక పడక సమస్తమును కూడా పరిశీలన చేసే దేవుడవు. తలంపు పుట్టక ముందే ఆ తలంపు నీకు తెలుసు నాయన. నా హృదయంలో ఉన్న వేదన, నా హృదయంలో ఉన్న దుఃఖం, నా హృదయంలో ఉన్న భయం ఒకవేళ నా ప్రక్కనున్న నా భర్తకు, నా భార్యకు తెలియకపోవచ్చు, నా బిడ్డలకు తెలియకపోవచ్చు, నా బంధువులకు తెలియకపోవచ్చు, కానీ నీవు ఎరిగి ఉన్న దేవుడవు. నన్ను భయపడుకు అని, అవును, నీ తల వెంట్రుకలన్నీ లెక్కించాను ప్రియదే బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, భయపడుకు అని ఆయన ఈ ఉదయకాలం మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు అనేకమైన పిచ్చుకల కంటే కూడా శ్రేష్టమైన వ్యక్తిగా, శ్రేష్టమైన ప్రియ దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఆయన దృష్టిలో నీవు ఉన్నావు అన్న విషయాన్ని మరొకసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి నీవు అతి శ్రేష్టమైన బిడ్డవు. దేవునికి నీవు ఎంతో ప్రత్యేకించబడిన బిడ్డవు. ఆయన నిన్ను స్వరక్తమిచ్చి విలువతో నిన్ను సంపాదించుకున్నాడు. కనుక నీ భయములు ఆయనకు తెలుసు, నీ భారం ఆయనకు తెలుసు, నీ కన్నీరు ఆయనకు తెలుసు, నీ భవిష్యత్తు గురించిన వేదన ఆయనకు తెలుసు, నీ కుటుంబ భవిష్యత్తు గురించిన వేదన. నీవు ఏ రకంగా కలవరపడుతున్నప్పటికీ కూడా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు. ఏ భారభరితమైన పరిస్థితి అయినప్పటికీ, నీకు దుఃఖాన్ని, భయాన్ని కలిగించే ఏ కష్టతరమైన పరిస్థితి అయినప్పటికీ నీ ప్రభువు విడిపించగలిగిన సమర్థుడు. ఆయన చాలినవాడు. ఏ స్థితికైనా ఆయన చాలినవాడు. ఏ సమయానికైనా ఆయన చాలినవాడు. ఈ ఉదయకాలం ఆయన అంటున్నాడు కదా, నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి, భయపడకు అంటూ ఉన్నాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటూ ఉన్నాడు. ఇంకేం కావాలి? ఇంత గొప్ప శక్తి కలిగిన వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి స్తుతించి నీ ప్రభువుతో ఈ దినచర్యను ప్రారంభించు. నీ భారమంతా ఆయన పాదముల చెంత విడిచిపెట్టు.
ఆయన అంటున్నాడు, నీ భారము నాపైన వేయి, నీవు విశ్రాంతి నేను నీకు అనుగ్రహిస్తాను అంటున్న దేవుడు. దేని గురించి నీవు చింతించొద్దు అంటూ ఉన్న దేవుడు. దేని గురించి విచారించవద్దు. నీ బిడ్డల గురించి, నీ ఉద్యోగం గురించి, నీ వ్యాపారం గురించి, నీ చదువు గురించి సమస్తము కూడా ఆయన నీ కొరకు శ్రేష్టముగా సిద్ధపరిచి ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు చేయవలసినది ఒక్కటే, దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన ఏదైతే తెలియచేసి ఉన్నాడో, అవును, ఆయన చిత్తమును గైకొనుటలో ఈ నూతన సంవత్సరం మరి ఒకసారి మన యొక్క ఆధ్యాత్మిక జీవితములను మనలను మరి దేవుని ఎదుట సరి చేసుకుందాం. నేను దేవుని ఎదుట యథార్థంగా ఉన్నానా? పరిశుద్ధంగా ఉన్నానా? ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు గైకొంటున్నానా? అనుదినము ప్రార్థిస్తున్నానా? అనుదినము దేవుని వాక్యం చదువుతూ ఉన్నానా? ఆయన సెలవిచ్చిన మరి ఆయన ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను మరి చూడండి, లోకములో మరి ప్రతి విషయంలో కూడా ఆయన అంటున్నాడు కదా, నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగిలేకూడదు, నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు. ఈ ఆజ్ఞలన్నీ కూడా మనము అనుసరిస్తూ ఉన్నామా? అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేయవలసినవి చేస్తూ ఆయన అనుగ్రహించే ఈ యొక్క ప్రత్యక్షపు వాక్కులో గొప్ప ఆ వాగ్దానములను మనము స్వతంత్రించుకోవాలి. అంతేకాని మన ఆధ్యాత్మిక జీవితాలు ఏ విధంగా కూడా వర్ధిల్లకుండా, దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థించకుండా, దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను పోషించాలి, దేవుడు నాకు విజయం ఇవ్వాలి, ఆయన నాకు సహాయం చేయాలి అంటే అది అసాధ్యం. ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఆయన ఏమడుగుతున్నాడు? ఆయన కేవలం మరి ఆయన మాట విని ఆయనకు విధేయత చూపితే చాలు. అవును, నీకు సమస్తమును కూడా సమకూర్చి ధారాళముగా దయచేసే దేవుడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఆయన ఆజ్ఞ లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలిపోదు. అవును ప్రియ దేవుని బిడ్డ, కనుక దేవుని మాటకు లోబడదాం, దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయనను గనపరుద్దాం. తద్వారా ఆయన అనుగ్రహించే మెండైన ఆశీర్వాదాలను మన సొంతం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మీ యొక్క తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. కనుక భయపడకుము, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నీ బిడ్డలు ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నప్పటికీ వారికి భయపడవద్దు అని, ఆందోళన పడవద్దని, దిగులు పడవద్దు అని అయ్యా మరొకసారి నీ బిడ్డలతో మాట్లాడారు. అవునయ్యా, మేము చేయవలసినది నీ ఎదుట ప్రభువా మేము చేసి, నాయనా మా భారమంతా నీ పాదముల చెంత ఉంచినప్పుడు నెమ్మదిని అనుగ్రహించే దేవుడో, విశ్రాంతిని అనుగ్రహించే దేవుడో, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడో, మీరు వాటికంటే శ్రేష్ఠులు అని. అవునయ్యా, నీ బిడ్డలు ఈ మాటలు విన్న నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరం వారి ప్రార్థన జీవితంలో గొప్ప మార్పు, శక్తివంతమైన ప్రార్థించే బిడ్డలుగా మార్చబడాలి. నీ వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా, నిన్ను స్తుతించే బిడ్డలుగా వారు ఈ దినచర్యను ప్రారంభించే ముందు అవునయ్యా నీతో వారి మొట్టమొదటి సమయం గడపాలి. నీ వాక్యము ధ్యానించుటలో, ప్రార్థించుటలో, నిన్ను ఘనపరచుటలో, నిన్ను ఆరాధించుటలో వారి సమయాన్ని వెచ్చించిన తర్వాతే వారి పనులలో ముందుకి కొనసాగాలి. అటువంటి ధన్యత నీ బిడ్డలకి దయచేయి అయ్యా. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నావు. నీ ఆజ్ఞ లేకుండా ఏది కూడా ప్రభువా ఏ నష్టము జరగదయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. నీ మాటల చేత నీ బిడ్డలను మరొకసారి దర్శించినందుకు వందనాలు. ఈ దినమంతటికి కావాల్సిన నీ సమాధానము నాయనా, నీ యొక్క క్షేమము, నీ కృప నీ బిడ్డల పట్ల అధికం చేయమని, వారు తలపెట్టిన ప్రతి పనిలో కూడా సరళత దయచేయమని, నీ యొక్క సంరక్షణకు నీ రెక్కల నీడకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.